ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా సెల్ ఫోన్ అనేటువంటి ప్రపంచంతో కాలం గడుపుతున్నటువంటి రోజులు. ఈ సెల్ ఫోన్ పుణ్యమా అంటూ గతంలో ఉన్నటువంటి ఈ సంప్రదాయాలకు పూర్తిగా మార్పు తీసుకొచ్చింది. ఒకప్పుడు మనం ఏదైనా సమాచారం కావాలంటే విద్యార్థులు కావచ్చు, చరిత్రకు సంబంధించింది ఏదైనా కావాలంటే లైబ్రరీస్కి వెళ్ళి ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను చదివి విజ్ఞానం నేర్చుకునేవాళ్ళం. నేటి పరిస్థితి మారింది. సెల్ ఫోన్ ఉంటే చాలు, సమస్తం ఆ సెల్ ఫోన్లోనే సమాచారం సేకరణ చేస్తూ ఉన్నారు. అటు విద్యార్థులు కావచ్చు, సాధారణ ప్రజానీకం, కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు కావచ్చు, ఇంటి వద్ద ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళు లైబ్రరీస్కి వెళ్లకుండానే వారికి కావాల్సినటువంటి అన్ని రకాల పుస్తకాలు తమ ఇంటి ముందే ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది ఊహించండి. అవును, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంగళగిరికి చెందినటువంటి ఆకురాతి కోదండరామయ్య అనేటువంటి ఓ రిటైర్ అధికారి. ఈరోజు ఉదయం స్థానిక బ్యాంక్ కాలనీలో ఈ యొక్క రకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రతి శనివారం సంబంధిత వార్డులో ఈ మొబైల్ వాహనం అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సంబంధిత వ్యక్తులు ఎవరైనా సరే ఆ యొక్క మొబైల్ వాహనంలో ఆ బుక్స్ను వినియోగించుకోవచ్చని నిర్వాహకులు ఆకురాతి కోదండరామయ్య ఈరోజు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈరోజు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్ధితో పాటు ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలపల్లి శ్రీనివాసరావుతో పాటు మన మంగళగిరి పుస్తక రచయిత మరియు న్యాయవాది మాదిరాజు గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభావం కానివ్వండి, సెల్ ఫోన్ ప్రభావం కానివ్వండి, ఇతర కారణాల వల్ల ఈ ప్రజల్లో అందరి వయస్సు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా ఈ పుస్తక పఠనం అనేది తగ్గిపోతుంది. అది ఏ మీడియా ఉన్నా లేదు. పుస్తకం అనేది ఒక విజ్ఞాన భాండాగారం. ఆ ఉద్దేశంతో ఇప్పుడు గడప వద్దకే పుస్తకం అని చెప్పి ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తే మరి ఎక్కువ మంది కొంచెం అలవాటును పెంపొందించుకుంటారనే ఉద్దేశంతో ఈ డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయము ఈరోజు ఇక్కడ ఈ ఓల్డ్ బ్యాంక్ కాలనీ మంగళగిరిలో ప్రారంభించడం జరిగింది. ఈ కొంతకాలం పాటు 2-3 నెలల పాటు ఈ ఓల్డ్ బ్యాంక్ కాలనీ, న్యూ బ్యాంక్ కాలనీ, పార్క్ రోడ్లో ఈ కార్యక్రమాలు చేపట్టి తర్వాత మంగళగిరిలోని వేరే ప్రాంతాలకు విస్తరిద్దామని ఆలోచన చేశారు. ఇట్లాగ మంగళగిరిలో ఒక మొబైల్ లైబ్రరీ ఒకటి సంచార గ్రంథాలయం పెట్టాలని చెప్పేసి కోదండరామయ్య ఆలోచన చెప్పినప్పుడు దాన్ని చాలా మంచిదిగా నేను చూసి దాని నుంచి కొంత పని మొదలుపెట్టాము. ఈ పుస్తక పట్టణంలో ఆల్రెడీ మనకి మంగళగిరిలో శాఖా గ్రంథాలయం శివాలయం దగ్గర ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఉన్నారు, వాళ్ళు ఇళ్లలో ఉంటారు, వాళ్ళు బయటికి రావటం వాటి మీద కొన్ని ఇంటి పనులు ఇబ్బందులు ఉంటాయి. కానీ వాళ్ళు కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదవాలన్నా లేకపోతే ఏదైనా మంచి విజ్ఞానవంతమైనటువంటి పుస్తకాలు చదవాలన్నా కూడా ఇలా కనుక అందించినట్టయితే వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పటుత్వాన్ని కానీ లేకపోతే వృత్తి నైపుణ్యాన్ని కానీ పెంపొందించేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో ఇళ్లలో ఉండే గృహిణులకి అలాగే విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళందరికీ కూడా మేము పుస్తకాలను అందించేటువంటి కార్యక్రమం చేసాము. ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రతి శనివారము ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నాము. దాని యొక్క డిమాండ్, దాని యొక్క అభివృద్ధిని బట్టి రోజులను పెంచుకుపోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం 3 ఏరియాస్లో ఈ బ్యాంక్ కాలనీ నుంచి పార్క్ రోడ్లోనే పెట్టాము. ఒక ఏరియాలో పర్టికులర్ టైంలో ఉంటుందనేది వాళ్ళకి ఐడియా ఇస్తాం మేము. అలాగా పుస్తకాల పఠనాన్ని పెంపొందించేందుకు ఈ కృషి చేయడం జరుగుతుంది.